రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్లికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. మీడియాకి నో ఎంట్రీ. అసలు ఏంటిదంతా కూడా అంటూ ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఫైర్ కూడా అవుతూ ఉన్నారు, వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉన్నారు. మీకంటూ మేము ఫ్యాన్స్ అంటే మీ పెళ్ళి చూడాలని చెప్పేసి మాకు కూడా ఉంటుంది, కనీసం దానికి కూడా నోచుకోకుండా అంటే పెళ్ళికి ఏదో విధంగా మీకైతే ఆహ్వానం అయితే మాకు పంపించలేదు, ఆహ్వానం లేదంటున్నారు, ఎవరికి నో ఎంట్రీ అంటున్నారు. కనీసం మీడియా వాళ్ళైనా కూడా అలౌ చేస్తే వాళ్ళు తీసే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయటకు వస్తాయి, అట్లీస్ట్ వాటినైనా మేము చూస్తాం కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే, ఇంకా వీళ్ళు మాత్రం వీళ్ళ పెళ్ళికి సంబంధించి ఎన్ని రూమర్స్ వస్తున్నా, ఎన్ని ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బయటకు వస్తున్నా వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వట్లేదు. అది నిజము అని చెప్పట్లేదు, అబద్ధం అని కూడా చెప్పట్లేదు. అసలు కనీసం బయటికి వచ్చి నిజంగా పెళ్లి జరుగుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు మాత్రం చెప్పట్లేదు. అంటే వెడ్డింగ్ కార్డ్ వచ్చింది అని చెప్పేసి, అండ్ ఉదయ్పూర్ ప్యాలెస్లో పెళ్ళి అని చెప్పేసి, ఇలాంటి రూల్స్ ఉన్నాయని చెప్పేసి, మీడియాకి నో ఎంట్రీ అని చెప్పేసి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటున్నాం తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఇంతవరకు బయటకు వచ్చి మాత్రం చెప్పలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీని దింపుతున్నారు అని చెప్పేసి అయితే కొత్తగా తాజా వార్త ఇప్పుడు వినిపిస్తుంది అనమాట. ఎందుకు ఇంత పకడ్బందీగా అంటే వాళ్ళకు మాత్రం వాళ్ళ పెళ్ళికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయట చూపించుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళకు లేదట. జస్ట్ పెళ్ళి అంటే చాలా గోప్యంగా చాలా సీక్రెట్గా చేసుకోవాలి. ఓన్లీ దానికి కూడా ఎవరు, జస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్లోజ్గా ఉండేటటువంటి రిలేటివ్స్ మాత్రమే, ఇంకా ఎవరికి కూడా అలో లేదు, మీడియాకి అలో లేదు. అండ్ వచ్చేటటువంటి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకు కూడా ఫోన్ మాత్రం నో ఎంట్రీ అట. సో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తుంటే అసలు అది పెళ్ళా ఇంకేదైనా రా బాబు అని చెప్పేసి కొంతమంది విసుక్కుంటున్నారు కూడా. కాకపోతే ఇంకా ఫ్యాన్స్ విషయానికి వచ్చేసరికి పెళ్ళి చూడలేకపోతున్నామే అని చెప్పేసి బాధపడుతున్నారా, లేకపోతే పెళ్ళి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరా, వాళ్ళకే అర్థం కాని ఒక డైలమాలో కూడా ఉన్నారు. బట్ ఈ పెళ్లి విషయంలో మాత్రం ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వింటూ ఉంటే మాత్రం చాలా మందికి అయితే ఒక అంటే అది మాటలో చెప్పుకోలేని విధంగా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా అభిమానులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క అభిమాన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ముఖ్యంగా పెళ్ళి అనేది మరి నార్మల్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి ఈవెంట్, అది లైఫ్లో ఒకసారి మాత్రమే జరుగుతుంది. సో ఇప్పటి వరకు అసలు ఇలాంటి పెళ్ళి మేము సాధారణ ప్రజలే కాకుండా అసలు ఏ ఒక్క విఐపి పెళ్ళిలో కూడా ఇలాంటి పెళ్ళి మేము చూడలేదు అని చెప్పేసి అయితే వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది బిగ్ స్టార్స్ పెళ్ళిళ్ళు కాలేదు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగ చైతన్య గారు కావచ్చు, వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. సో మరి వాళ్ళ ఏ ఒక్కరి పెళ్ళి కూడా ఈ విధంగా లేదు. వాళ్ళ పెళ్ళన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారంగా టీవీలోనే వచ్చేసాయి, లైవ్ ప్రోగ్రాంలో. సో ఆ విధంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మరి వీళ్ళ పెళ్ళికి సంబంధించి ఇంటర్నేషనల్ సెక్యూరిటీని తీసుకొస్తున్నారంటే మరి వీళ్ళు ఏ విధంగా అంత గోప్యంగా చేసుకుంటున్నారనేది అంటే చాలామందికి అయితే డిసప్పాయింట్గా ఉన్నారు. ఈ మాత్రం దానికి ఇంకా మరి అంత పెద్ద ప్యాలెస్లో వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇంట్లోనే ఎక్కడో ఒక చోట తాళి కట్టుకుని ఉండొచ్చుగా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చూద్దాం, మరి దీని గురించి అయితే ఎక్కడ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ లేదు, జస్ట్ మనం మాట్లాడుకున్నటువంటి మాటలే. ఒకవేళ ఇది కనుక నిజం అయితే మరి నిజంగా 26th మ్యారేజ్ ఉందా, అండ్ March 4th రిసెప్షన్ ఉందా లేదా, మరి ఏది ఒక్క దానికి కూడా వీళ్ళిద్దరి నుంచి మాత్రం ఒక అనౌన్స్మెంట్ మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. చూడాలి మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తాయా, ఇంకా కొత్త రూల్స్ ఏమైనా వస్తాయా ఏంటి అని.